వార్త మనం చూస్తున్నాం. జగిత్యాలలో రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయిపోయింది. రైతులు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిశీలిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వర్షం పడి కళ్ళ అన్ని రమేష్ ఆరేపల్లి ఆరేపల్లి పూడూరు ఒకటే సార్, ఒకటే మరి ఇది తీసుకుంటా తక్షణ మళ్ళీ అనవసరం జాయింట్ కలెక్టర్ రమేష్ జాయింట్ కలెక్టర్ ఈడుంది జాయింట్ పేరేంటి ఇక్కడ మొలకత్తా ఎన్ని రోజులైంది వచ్చి? మంచిగా నిన్నటికి నెల రోజులైంది వడ్లు తెచ్చి. వాళ్ళు చెప్పుడే మాట ఏం చెప్తారు, మస్తు అసలు అవుడే లేదు కాంట. నువ్వు నెల అయింది కాబట్టి, రమేష్ నెల అయింది కాబట్టి ఈ ఊరు ఒకటే కాదు సార్, ప్రతి గ్రామంలో ఉన్నాయి. అవును, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లలో కూర్చొనేమో మేము 3 రోజులు కొంటున్నామని చెప్తారు. ఒక్కటి సెంటర్ వచ్చింది లేదు, చూసింది లేదు. ఇవన్నీ అబద్ధపు హామీలు సార్. మీకు ఏం చెప్పారు పైసా? దొడ్డువాట్ల సన్నవాట్ల? మరి సన్నాలకే బోనస్ ఇస్తా అంటుంది కానీ మాట మారుస్తుంది కదా సార్. అంటే 10 పైసల మంది సన్నవాట్లు ఆ రేటుకి ఇస్తారు సార్. జాయింట్ కలెక్టర్ గారు, నేను మన ఆరేపల్లి పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్న హరీష్ రావు మాట్లాడుతున్నా. నమస్తే. ఇప్పుడు ఇది అన్ని వడ్లు మొలకెత్తినాయి బాబు. రాత్రి వర్షానికి కూడా సంచులలో నింపిన వడ్లు కూడా తడిచిపోయినాయి. ఒక్కొక్క రైతు వడ్లు తెచ్చి నెల రోజులైంది తడిసేమో మొలకెత్తుతున్నాయి. సంచులు నింపినవి కూడా రాత్రి వర్షానికి సంచులు తడిసినాయి. మరి ఇవన్నీ వెంటనే తీసుకోవాలి కదా బైసాబ్. మీరు ఎవరు పట్టించుకోరు. నెల రోజులు రైతులు ఉండాలంటే ఎంత కష్టమవుతుంది? మరి సెంటర్లు ఎవరు లేరండి. రాత్రి బాగా వర్షం పడే, సంచులన్నీ తడిచిపోయాయి. మీ ఆఫీసర్లు ఎవరు రారు. పూడూరు గ్రామం, రైతు పేరు రమేష్ రాత్రి వాడి సంచులన్నీ నింపిండు, తడిచినాయి, మొత్తం తడిచినాయి. ఇప్పుడు ఆ సంచులు కింద పోసుడు మళ్ళీ ఎండబెట్టుడు అంటే అవుతుందా? ఆల్రెడీ రమేష్ వచ్చి నెల అయింది. మీరు ఇప్పుడు వచ్చి చెప్పండి, సెంటర్ వాళ్ళకి చెప్పండి. ఈ రమేష్ దే కాదు, చాలా మంది తడిచినాయి. మొలకలు కూడా ఎత్తినాయి. ఇంకా 60 మంది రైతులు ఉన్నారు. వెంటనే ఈ సంచులు ఏవైతే నింపినరో, మొలకెత్తినరో, తడిసిన ధాన్యం ఉందో మిల్లులకు డైరెక్ట్ పంపండి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీరేమో చెప్తున్నారు పైసా 3 రోజులు కొంటున్నామండి. ఈడ ఒక్కొక్కరు నెల రోజుల నుంచి ఉంటున్నారు. ఈడ రాత్రి బాగా దర్శనం చూడు, వర్షానికి వచ్చి వెంటనే తీసుకోండి. మరి ఇప్పుడు సన్నాలకే బోనస్ ఎట్ట కదనే? రెండు 2,97,000 ఎకరాల్లో వడ్లు పండి. యాసంగి పంట 2,97,000 ఎకరాలు వేసాం. ఇంట్లో 2,80,000 ఎకరాలు దొడ్డు వడ్లే. ఒక 17,000 ఎకరాలే సన్నాలు ఉన్నాయి. అవి ఇంటి మందం 5,000 మరి ఇప్పుడు మరి దొడ్డు వడ్లకు ఇవ్వమంటే ఎట్లా అన్నట్టు? మరి బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కానీ నిలబడినప్పుడు బాండ్ పేపర్ మీద ఏం రాసిండ్రు? మేము రాగానే 100 రోజుల్లో వడ్లకు బోనస్ ఇస్తాం, 500 బోనస్ 100 రోజులు ఇస్తాం. 180 రోజులు అయింది.
180 రోజులు అయింది. సన్నాలకు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతారు. మరి సన్నాలకే అని కన్నం వేస్తారు సార్ రాష్ట్రాన్ని. సన్నాలకే అని కన్నం వేస్తారు రాష్ట్రాన్ని. అట్లా చేస్తారు. ఏది ప్రభుత్వం ఏర్పాటు చేసి అట్లా చెప్పి అన్ని ఇప్పుడు ఎగబెట్టినట్ట మోసం చేసినట్ట. ఈ మాట నేనంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటుండ్రు బాగా మొరుగుతున్నారు కొంతమంది అంటుండ్రు. మీరు మొరుగుతున్నట్ట మరి కొంతమంది వడ్ల గురించి తెలియని వాళ్ళు మొరుగుతున్నారు అని వ్యవసాయ శాఖ మంత్రి నిన్న మాట్లాడారు. ఇప్పుడు మీరు వడ్లు పండించిన రైతులు కూడా మొరుగుతున్నట్టేనా మరి? నేను ఈ విషయం అడిగిన నిన్న ఏమడినా రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే వండుతాయి, 5 పైసలే సన్నాలు. అవి ఇంటి మందం వేసుకుంటారు చాలా మంది, తిండి గింజల మందం. నువ్వు వాటికి బోనస్ ఇస్తా అంటే ఇది ఎగబెట్టుడు కాకపోతే ఏంటంటే నువ్వు అన్ని వాటికి చేయాలి కదా. నువ్వు అప్పుడు ఎలక్షన్లు డబ్బల ఓట్లు పడక ముందు సన్నాలకి ఇస్తా అని చెప్తే నిన్ను పొల్లు చేస్తున్నారు. అప్పుడేమో ఏం చెప్పబోతుంది, బాండ్ పేపర్ మీద రాసిచ్చారు ఏమని 15,000 రైతు బంధిస్తామని, వడ్లకు 500 బోనస్ ఇస్తామని అన్నారు కదా. ఇప్పుడు ఆ బోనస్ ఇప్పుడు అప్పుడేమో వడ్లు అన్నారు, అప్పుడు సన్నటి దొడ్డి. మరి ఇప్పుడు ఓన్లీ సన్నాలకు ఇస్తా అంటే ఇది మన జగిత్యాల జిల్లాలో అసలు వండుతాయా సన్నాలు? దయచేసి సార్ ఇప్పుడే మాట్లాడినా జాయింట్ కలెక్టర్ మాట్లాడినా. ఇప్పుడే ఎందుకంటే చాలా ఇబ్బంది.